జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 21వ శ్లోకం. వేద వినాశినం నిత్యం యయేన మజమన్యయం కథం నా పురుష పార్థ కంగాహ్యతి అంతికం. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నరాని గృహాతి నరోపరాని తతాయ శరీరాని విహాయ జీర్ణస్య అన్యాని సంవాతి నయాని దేవి. అర్థం: ఓ పార్థ, అంటే ఇక్కడ కృష్ణుడు అర్జున్ని పిలుస్తుంది అన్నమాట. ఓ పార్థ, ఎప్పుడైతే ఒక మనిషి ఆత్మకి నశింపలేనిది మరియు జీవమరణం లేనిది అని గ్రహిస్తాడో అప్పుడు ఆ యొక్క మనిషి ఎవరినైనా ఎలా చంపుతాడు మరియు ఎలా చంపనిస్తాడు అని అర్జున్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అలాగే ఎలాగైతే ఒక మనిషి తన యొక్క వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరిస్తాడో అలాగే ఒక ఆత్మ కూడా ఇప్పుడున్న శరీరాన్ని వీడి మరొక శరీరాన్ని, కొత్త భౌతిక దేహాన్ని స్వీకరిస్తుంది అనేసి కృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు అనమాట.